రాళ్ళు బలి రాళ్ళు పేర్చిన కట్టెలున్నాయి, అగ్ని ముట్టించిన మరి ఎట్లంటే అదిగో నీకు ఎదురుగా కనపడుతున్నా ఒక చెట్టు సందున ఒక పెద్ద గొర్రెపడేది ఉంది. ఆమె కనలేదు, ఆయన సిద్ధపరిచి పెట్టిన అన్ని. కానీ నీ భక్తి విశ్వాసము నువ్వు నన్ను నమ్ముకున్న తర్వాత ఎంతమంది నిలబడుతున్నావు, ఎంతమంది నీతిగా బతుకుతున్నావు. ఆ శ్రమ రాగానే అవతల వైపు నడుస్తున్నావా, అయినా నిలబడుతున్నావు. నమ్మే నలభై దానికోసమే ఒక పరీక్ష. ఆ పరీక్షలో ఒక సేవకులు కూడా తక్కువ చేసి మాట్లాడేటట్టు సాతాను గలవ చేస్తుంది. నీ కనుల ఎదుట సేవకులు దూషించేటట్టు, ఆమె గలవే తక్కువ చేసి మాట్లాడేటట్టుగా, ఎదురు మాట్లాడేటట్టుగా సాతాను క్రియ చేస్తున్నాడు. ఆమె గలవే అది దేవుడికి సమస్య తెలుసు. ఆ మార్గంలో నువ్వు యథార్థంగా నిలబడి ప్రభు వైపు చూసినప్పుడు ప్రభువు మార్గం సమాధానం చేస్తాడు. ఆమె గలవే అట్లాగనే ప్రతి దానికి ఒక సమస్య వస్తుంది, ప్రతి దానికి ఒక ఇబ్బంది, అన్నిటికీ పరిష్కారం చూపిస్తారు. అలాగనే చేసేది ప్రతిదీ ప్రభుకు అప్పచెప్పాలి. ఇదిగో ఇప్పుడు పోరాటం జరుగుతుంది, ఈ ఇబ్బంది జరుగుతుంది, ఈ ఆటంకాలు జరుగుతుంది, ఎవ్వరూ రక్షించారు. ఆమె హల్లెలూయా. కానీ ప్రభువే రక్షిస్తాడు, ఆయన మన పక్షం అవుతుంది. ఆమె హల్లెలూయా. యుద్ధం చేసేది యెహోవాయే. మీరు ఆయన నమ్ముకొని ఊరకనే ఉండమంటున్నారు. కానీ పరీక్ష శోధన కాలంలో ప్రార్థన టైంలో నిలకడగా ఉంటాం. ఆ శోధనను చూస్తూ, ఆ బాధను చూస్తూ, ఆ ఇబ్బందిని చూస్తూ కలవరపడద్దు. ఆమె హల్లెలూయా. విశ్వసించేవాడు కలవరపడ